changing me and changing you. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. దేవుని మహాకృప ద్వారా మీరందరూ క్షేమంగా ఉన్నారని దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. అనుదిన వాక్య ధ్యాన నిమిత్తమై ఈ దినము యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనంలో ఉన్న వాక్య భాగాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. అక్కడ లేఖనంలో వాక్యం ఈ విధముగా సెలవిచ్చుచున్నది, మిమ్ములను అనాథులుగా విడువను, మీ వద్దకు వత్తును. అవును ప్రియులారా, దేవుడు భౌతికంగా ఆయన మనతో లేడు అనే భావన మనకున్నప్పటికీ ఆయన తిరిగి వస్తాడు అనే నిరీక్షణ మనం ముందుకు సాగిపోవడానికి కారణమవుతుంది. నేను త్వరగా వస్తాను అని చెప్పిన యేసు నిజానికి దారిలోనే ఉన్నాడు. అతి త్వరలో ఆయన వస్తాడు. ఆయన రాకుండా ఎవ్వరూ అడ్డు పెట్టలేరు. ఆయన రాకడను ఒక పావుగంట కూడా ఆలస్యం అయ్యేటట్లు ఎవ్వరూ చేయలేరు. నేను మీ వద్దకు వస్తానని ఆయన ప్రత్యేకంగా చెప్పాడు కాబట్టి తప్పక వస్తాడు. ఆయన తన స్వంత ప్రజల దగ్గరకు వస్తున్నాడు. వారి కోసమే వస్తున్నాడు. పెండ్లి కుమారుడు కనిపించలేదనే లోటు మనకున్నప్పటికీ ఆయన తిరిగి వస్తాడు అనే నమ్మిక ప్రస్తుతానికి మనకు గొప్ప ఆదరణ. ఆయన భౌతికంగా మనతో ఉంటే ఎంత బాగుండేది అని దుఃఖిస్తున్నాం. అయితే ఆ దుఃఖం నిరీక్షణ లేని దుఃఖం కాదు. మనుషుల మీద కలిగిన కొంచెం కోపం బట్టి ప్రభువు కొంతకాలం తన ముఖాన్ని దాచుకున్నాడు. అయితే మన ఎడల సంపూర్ణమైన కృపను చూపిస్తూ ఆయన మన దగ్గరకు వస్తాడు. కొంతకాలం తన ఆలోచన మేరకే మనలను విడిచిపెట్టాడు. భూమి మీద నుండి ఎత్తబడి ఆయన వెళ్ళినప్పుడు తాను మళ్ళీ వస్తానని దానికి గుర్తుగా ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని మన దగ్గర ఉంచాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎప్పటికీ అనాథవు కాదు. ఎందుకంటే నీకు తోడుగా ఆయన ఆదరణకర్తనే పరిశుద్ధాత్ముని ఉంచారు. నీవు ఒంటరివి కావు. నీవు ఎప్పటికీ అనాథవు కావు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన రాబోతున్నాడు. ఆయన రాజ్యము కొరకు రాజ్యముతో రాబోతూ ఉన్నాడు. కనుక నిరీక్షణ కలిగి నీవు అనాథవు కాదని, నీ పక్షాన దేవుడున్నాడని, ఆయన మరలా రాబోతున్నాడు అని భౌతికంగా ఆయనతో ఉండడానికి సిద్ధపడు ప్రియ నేస్తమా. ఏ స్థితిలో ఉన్నా ఈ వాగ్దానం మరువకు. నీవు అనాథవు కాదు. ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన రాకడ కొరకు సాగిపో. దేవుడు ఇట్టి వాగ్దానాన్ని బట్టి మనలందరినీ దీవించునుగాక. ఆమేన్. Changing me